విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. బాలకృష్ణ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? హిందూపురంలో ఒక ఎన్టీ రామారావు గారి కొడుకు, ఒక చంద్రబాబు వియంకుడు అయినా అభివృద్ధికి జనసేన పార్టీ వస్తే ఎలా ఉంటుంది? హిందూపురంలో జనసేన పార్టీ ఆడుందండి. సినిమాలు అక్కడ నడవకపోగా ఈడొచ్చి ఏదో అంటే ఇప్పుడు పొత్తులతో వచ్చిన ఇంకో పార్టీ మీ మీదకి వచ్చిన మీరు వేసే అడుగులు ఎలా ఉండబోతుంది? పొత్తులతో వచ్చిన నలుగురు కలిసి పోటీ చేసిన బాలకృష్ణ గారు హిందూపురంకి ఎప్పుడెప్పుడు వస్తాడు? అసలు రాడా? చూడటానికి కూడా రాడు. పలకరింపులకి, ఫంక్షన్లకి. ఇప్పుడు షర్మిలమ్మ గారు వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి మీ రఘువీరారెడ్డి గారు దగ్గరలోనే ఉన్నారు. దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? రఘువీరారెడ్డి గారిది అప్పుడే ప్రభావం అనేది ఏమాత్రం 2024లో ఆ కంచుకోటను బద్దాలు కొట్టుతారా మీరు? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు, ఆయన అభివృద్ధి, ఆయన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి కూడా మీరు చేసే కార్యక్రమాలు పెద్దగా ఉన్నాయి. ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకును అదేమో కానీ అయ్యప్ప స్వామి గుడిలో జగన్మోహన్ రెడ్డి గారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని జెండాను ఎగరేస్తాము. అభివృద్ధి సాధిస్తాము కూడా హిందూపురం అనేది. హాయ్, హలో, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ విజయ్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మనం హిందూపురం నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉన్నటువంటి ఈ హిందూపురం నియోజకవర్గాన్ని ఈసారి వైసీపీ కైవసం చేసుకోవాలని ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు, మరి అదేవిధంగా హిందూపురం పట్టణ వాసులు కావచ్చు, మరి వైసీపీ నాయకులు. ఈ వైసీపీ నాయకుల్లో ఇప్పుడు మనం మాట్లాడబోయేది షేక్ బాషా గారితో. షేక్ బాషా అంటే మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ కట్ల భాష, షేక్ భాష నుంచి కట్ల భాషకి ఎలా మారింది ఈ పేరు, అది ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. భాషా గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ బాగున్నారా? బాగున్నామండి. సార్ ఏంటి పరిస్థితులు, మీ హిందూపురం పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాజకీయ పరిస్థితులు అంటే వైఎస్ఆర్ పార్టీ బాగా బలంగానే ఉంది హిందూపురంలో. ఇంకా మీరు ఏదో కట్ల భాష అని అడిగినారు. కట్ల భాష అది ఈ షేక్ భాష నుంచి కట్ల భాషగా మీ పేరు ఎలా మారింది అని. నేను 2002లో నవీన్ నిచ్చల్ గారి దగ్గర, 2004లో ఆయన టికెట్ వచ్చింది. ఓకే, కాంగ్రెస్ టికెట్. 2002 నుంచి ఆయనకు బాగా పరిచయం. అంటే నేను అప్పుడు కాలేజ్ ఏజ్లోనే ఉన్నా. అప్పుడు ఆయన నాకు, అంటే మా నాన్న వాళ్ళు ముందు కట్ల వ్యాపారం చేస్తా అంటే, మా నాయన రైతు. ఓకే, యాక్చువల్గా రైతు, ముందు నుంచి రైతే మా నాయన. ఇట్లా కట్ల వ్యాపారం మా తాతోళ్ళు అట్లా చేస్తాంటారంట. అందుకే ఒక పేరు కట్ల భాష. అంటే భాషలంటే చాలా మంది ఉన్నారు హిందూపూర్లో అట్లా ఉంటాయి పేర్లు. మా ముస్లిమ్స్ లో భాషలు అనేవాళ్ళు చాలా మంది, వేరే రఫీక్ అనేవాళ్ళు చాలా మంది, అల్తాఫ్ అనేవాళ్ళు చాలా, వాళ్ళ ఏదో వృత్తి పేరు ఎక్కువ ఉన్నారనేసి మీకు ఇది ఇచ్చారు. కట్ల భాష అంటే ఒక ఆ రోజు నవీన్ నిచ్చల్ అన్న ఎప్పుడు పోయినా కట్ల భాష ఆడున్నాడు అనే పేరు ఆయన ద్వారానే నాకు వచ్చింది. అప్పటి నుంచి కట్ల భాష అని వచ్చింది. ఓకే, ఈ హిందూపురం నియోజకవర్గంలో 2 సార్లు అంటే 2014లో నుండి ఇప్పటి వరకు, అవును, గతంలో కూడా టీడీపీలే హయాంలోనే ఉంది. అవును, అప్పటి నుంచి ఇప్పటి వరకు హిందూపురంలో మీ ప్రజెంట్ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? అంటే ఆయన అభివృద్ధి కావచ్చు, ఆయన కార్యక్రమాలు కానీ ఎలా ఉన్నాయి? అభివృద్ధి విషయానికి వస్తే ఆయన ఒక హిందూపురంలో ఒక ఎన్టీ రామారావు గారి కొడుకు. అలాంటి వ్యక్తి అభివృద్ధి అంటే ఒక సీఎం స్థాయిలోనే చేయాల్సిందే. ఈరోజు పులివెందుల తీసుకోండి, మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి హయాంలో, మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో, ఆ రోజు నుంచి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వెళ్ళి చూసినాడ మెడికల్ హాస్పిటల్, మెడికల్ కాలేజు, రోడ్లు, భవనాలు అన్నీ బాగా డెవలప్మెంట్ జరిగినాయి. కానీ ఈయన సీఎం స్థాయి వ్యక్తే బాలకృష్ణ అనే వ్యక్తి. అంటే ఒక చంద్రబాబు వియంకుడు, ఎన్టీ రామారావు గారిని 40 ఏళ్ళ నుంచి గెలిపిస్తున్నారు. అయినా అభివృద్ధికి నోచుకొని హిందూపురంలో ఈరోజు రోడ్లు సరిగా లేవు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు,
కాలేజీలు లేవు మాకు, ఉర్దూ కాలేజీ లేదు. ఇట్లా సమస్యలు చాలా ఉన్నాయి హిందూపురంలో. అయితే అభివృద్ధికి అయితే నోచుకోలేదు. ఈరోజు మేము హాస్పిటల్కి వెళ్ళాలన్నా బెంగళూరు వెళ్ళాలి, ఏదన్నా ప్రమాదం. మీకు దగ్గర కాబట్టి వెళ్తున్నారేమో. దగ్గర కాబట్టి ఈడ వసతి లేదు కదా. ఏదో చిన్న ప్రెగ్నెంట్ డెలివరీ అన్నా కూడాను ఈరోజు సీరియస్ కేసు అయితే అనంతపూర్ అండ్ బెంగళూరు పంపిస్తారు. మా ప్రజలు ఏం చేస్తారు, అనంతపూర్ కంటే బెంగళూరే బెస్ట్ కదా సిటీ అని అక్కడికి వెళ్తున్నారు. ఆ పరిస్థితి హిందూపురంలో. భాషా గారు, మీరు మొదటగా మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు పాలిటిక్స్ లో? రాజకీయ ప్రస్థానం అంటే 2002లో నవీన్ నిచ్చల్ గారి దగ్గర నాకు కాలేజీ ఏజ్ ఉంటే పరిచయము. 2004లో ఆయన టికెట్ తెచ్చుకోవడము, ఆయన వెంట నేను నడిచడము. ఎప్పుడూ రాజకీయ నాయకులతోనే పార్టీ మీటింగ్లోనే మేము గడిపేవాళ్ళము. నవీన్ హిందూపురాన్ని మార్చాలా, టీడీపీ కంచుకోటను పగలగొట్టాలా అనే దేంతోనే 2004 నుంచి ఇప్పటి వరకు అదే ప్రయత్నంలో ఉన్నాం, కొనసాగుతున్నాం. ఇప్పుడు ఈ 2024లో ఆ కంచుకోటను బద్దలు కొడతారా మీరు? ఖచ్చితంగా బద్దలు కొడతామండి. ఈరోజు హిందూపురంలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు, ఆయన అభివృద్ధి, ఆయన చేస్తున్న విద్య వైద్యం, ప్రజలకు ఇవే కావాల్సింది. మాకు అమరావతి బిల్డింగ్లు అవసరం లేదు, మౌలిక వసతులు ముఖ్యం మాకు. అవి జరుగుతున్నాయి. ఖచ్చితంగా హిందూపురంలో ఈసారి 2024లో జెండా ఎగరేస్తాం. ఖచ్చితంగా. మీరు కూడా ఎమ్మెల్యే రేస్లో ఉన్నారని చెప్పేసి విన్నాం మేము, అది నిజమేనా? అది నిజమే. మైనార్టీలకు అవకాశం వస్తే ఖచ్చితంగా ఉంటానని ఆశిస్తున్నా. అది పెద్దిరెడ్డి గారి ఆశీస్సులు, మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల్లో ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తా నేను. మీరు గెలుస్తారు ఖచ్చితంగా. మీకు రాకపోతే, ఒకవేళ రాకపోయినా పార్టీ ఖచ్చితంగా నేను పనిచేస్తా. వారి అభిప్రాయం మేరకు జిల్లా సమీకరణాలు, కుల సమీకరణాలు వాళ్ళు తీసుకొని, సర్వేలు తీసుకొని మంచి అభ్యర్థిని నిలబెడతారని ఆశిస్తున్నా. ఆ అభ్యర్థిని మేము గెలిపించుకోవడానికి ఖచ్చితంగా కృషి చేస్తాం. అంటే మీకు ఆల్రెడీ అభ్యర్థిని ప్రకటించారా ఏమన్నా? అభ్యర్థిని అయితే ఇక్బాల్ సారు దూరం కావడంతో సడన్ గా దీపిక అనే మహిళ అభ్యర్థి పంపించినారు. ఆమె కూడా బాగానే చేస్తూ ఉంది. ఖచ్చితంగా సర్వేలు జరుగుతున్నాయి. సర్వేలు వాళ్ళే చేస్తున్నారు. ఐపాక్ టీము చాలా సర్వేలు చేస్తున్నారు. పెద్దిరెడ్డి గారు సమీక్షిస్తున్నారు. 5 రోజుల పర్యటనతో ఆయన అసలు అయ్యప్ప స్వామి మాలలో ఉండి కూడా కాళ్ళకు చెప్పులు వేసుకోకుండా పల్లె పల్లె గ్రామానికి తిరిగి ఆయన ప్రజల సమీక్షా సమావేశాలు నిర్వహించినారు, ప్రతి పంచాయతీలో కూడా. ఓకే. అయ్యప్ప స్వామి అంటే గుర్తుకొచ్చింది. భాషా గారు, మీరు మైనార్టీ అయి ఉండి కూడా మీరు అనేక సందర్భాల్లో అనేక సార్లు మీరు కుల మత భేదం లేకుండా ప్రతి ఫెస్టివల్కి కానీ ప్రతి దానికి కానీ మీ యొక్క సేవా కార్యక్రమాలు చేస్తూ వెళ్తున్నారు. అంటే మీకు ఎప్పటి నుంచి అలవాటు అయింది? అంటే రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మీకు సేవా లక్షణాలు వచ్చాయా? అంటే సేవా లక్షణాలు అనేది నాకు ముందు నుంచి ఉన్నాయి. మా కమ్యూనిటీలో సేవ చేస్తే కూడాను ఒక ఇస్లాం మతం ధర్మంగా కుడి చేయితో ఇస్తే ఎడం చేయికి కూడా తెలియకూడదు, అలాంటి ఉంటది. మా ఇస్లాం ధర్మం ప్రకారం అయితే కుడి చేతితో మనం ఏదన్నా ఇస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు. అలాగని ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం ఏదన్నా చేసి ఇంకా న్యూస్ అవి ఇవి రానే వస్తాయి. దాని ద్వారా కొద్దిగా తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఒక 5% తెలిసిండొచ్చు బయట సేవా కార్యక్రమాలు, 90% తెలియకపోవచ్చు. అదే మీరు టెంపుల్స్ లో చేశారు, అన్ని చోట్ల చేశారనమాట చాలా సార్లు. ఖచ్చితంగా ఇది ఒక ఎత్తు అయితే, ప్రత్యేకంగా మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకంత అభిమానం? జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి కూడా మీరు చేసే కార్యక్రమాలు పెద్ద పెద్దగా ఉంటాయి, ఎందుకు అలాగా? ప్రతి జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకును అయ్యప్ప స్వామి, అదేమో కానీ అయ్యప్ప స్వామి గుడిలో జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే రోజే అయ్యప్ప స్వాములు ఉంటారట. ఆ సీజన్ అప్పుడే వస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి చేసిన అదృష్టమో లేదంటే మేం చేసుకున్న అదృష్టమో. ఆ బర్త్డేకి అక్కడ కొన్ని వేల మంది భోజనాలు చేస్తుంటారు. ఆ అన్నదాన కార్యక్రమం అంటే అక్కడ ప్రతి కులం వాళ్ళు కూడా మాల ధరిస్తారు. అందరూ ఉంటారట, చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఉంటారు.
అలాంటి సందర్భంలో మనము జగన్మోహన్ రెడ్డి గారు ఒక 25 ఏళ్ళు కనీసం ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రత్యేక పూజా కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఇది ప్రతి సంవత్సరం కూడా నేను కంటిన్యూగా చేస్తున్నా. అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత ప్రేమ ఏమేమి? అంటే వైఎస్ ఫ్యామిలీ మీదే ప్రేమ. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు ఆ రోజుల్లోనే 5% రిజర్వేషన్ ఇచ్చినారు, 4% రిజర్వేషన్. ఓకే. ఈరోజు ముస్లిం మైనార్టీ పిల్లలు ఎంతో మంది ఇంజనీర్లు, డాక్టర్లు అయినారు ఆ రిజర్వేషన్తో. 4% రిజర్వేషన్తోనే ఎంతో మంది పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. అలాంటి వ్యక్తికి మనము ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ కానీ వైఎస్ ఫ్యామిలీ కానీ ముస్లింలు అంటే అంత అభిమానం వాళ్ళకు. మేము కూడా అలానే ఉండాలనే మా ఆకాంక్ష. మరి చాలామంది కొంతమంది ఇప్పుడు టీడీపీలో చంద్రబాబు నాయుడు మొన్న అంతా ఆయన యాత్రల్లో చెప్తున్నాడు మైనార్టీస్కి ఏం చేసినారు అనేసి. మైనార్టీస్ మరి చంద్రబాబు నాయుడు అడుగుతున్నాడు, మీరేం చెప్తారు దానికి? చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? ఆ రోజు తిరుపతిలో చెప్పినారు కదా, నారా హమారా ఏదో ప్రోగ్రాము, అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయించినాడు మీ మైనార్టీస్ని. ఓకే. ఈ రోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఎమ్మెల్యే సీట్లు ఇస్తే 4 గెలిస్తే, ఇంకొకటి గెలిచకపోయినా మా ఎమ్మెల్సీ ఇక్బాల్ సార్ గారిని వెంటనే ఎమ్మెల్సీ ప్రకటించినారు. ఒక డిప్యూటీ సీఎం ఇచ్చినారు. ఎంతో మంది చైర్మన్లు ఉన్నారు. మంచి మంచి పదవులు ఇచ్చినాడు. చంద్రబాబుని చెప్పమనండి ఎన్ని పదవులు ఇచ్చినాడు? ఈ 2024 ఎలక్షన్కి ఎన్ని ఇస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఇచ్చినారు, చంద్రబాబు గారు ఎన్ని ఇస్తారు? మరి వాళ్ళు ఎందుకు అంత గొంతు చించుకొని మాట్లాడుతున్నారు? అది పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తున్నాడే తప్ప నిజమైన ముస్లిం మైనార్టీ నాయకుడు ఎవరు కూడా చెప్పలేరు ఆ మాట. పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారండి, వాళ్ళతో మాట్లాడిస్తారు. దాన్నంతా ఏదో ముస్లింలు మాట్లాడుతున్నారని చేయడం అది తప్పు. మేము పూర్తిగా రాష్ట్రంలో ఎంతమంది మైనార్టీలు, ముస్లిం మైనార్టీలు ఉండారో జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఇదే కాకుండా ఎన్ఆర్సీ విషయం వచ్చింది. దాంట్లో దేశమంతా ఏదో ముస్లింలు పంపించేస్తారు అది ఇది అని చాలా స్ట్రైక్లు, బంద్లు అవి ఇవి చేస్తున్నారు. దాంట్లో నేను కూడా మా హిందూపురంలో చేసినాను. జగన్మోహన్ రెడ్డి గారు, నేనున్నాను మీకు అండగా, మీకేం కానివ్వను. జగన్మోహన్ రెడ్డి అనే ఉండే వరకు ముస్లిం మైనార్టీలు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని కడపలో ఆయన డైరెక్ట్ ప్రకటించినాడు. నేను ఉండే వరకు ఏ ముస్లింకి ఇబ్బంది కాకూడదు అని. దేశంలో ఎవరు ప్రకటించలే, మొట్టమొదటి ముఖ్యమంత్రి ప్రకటించినాడు. మాకు ఇంకా అంత అండగా ఉన్నాడు మా మైనార్టీలకు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు అంత ప్రేమ? ఖచ్చితంగా. అది అంటే రాజశేఖర రెడ్డి గారిని అంటే రాజశేఖర రెడ్డి గారితో పాటు మీరు నడిచారు అప్పట్లో? ఖచ్చితంగా నడిచినాం కదా, రాజశేఖర రెడ్డి గారితో కలిసినాము. ఇంకోటి 2005లో ఎలక్షన్ అయిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్లో క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినాము. రాజశేఖర రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళినాము. నేను, నవీన్ నిచ్చల్ గారు, దివాకర్ రెడ్డి గారు ఉన్నారు, ఆ రోజు రఘువీరారెడ్డి గారు ఉన్నారు. ఎమ్మెల్యే కౌన్సిలర్ని గెలుచుకున్నాము, చైర్మన్ చేసినాము. క్యాంప్ ఆఫీస్ పిలిపించినారు మన రాజశేఖర రెడ్డి గారు, కూర్చున్నాము. అంటే చైర్మన్ డిసైడ్ చేసేటప్పుడు అప్పుడు ఎలా ఉండేది మీ, అంటే మీ ఆయన దగ్గర ఉన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండింది? చూస్తే పెద్ద రాజుని చూస్తున్నట్టే ఉంది. రాజశేఖర రెడ్డి గారిని చూస్తే ఇది చూస్తే రాజు చూస్తున్నట్టే ఉంది. ఓకే. ఇప్పుడు టీడీపీ వాళ్ళేమో మైనార్టీస్కి ఏం చేయలేదంటున్నారు. ఓకే, దాని గురించి మీరు చెప్పినారు. అవును. పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తులో ఉన్నారా లేదా? పొత్తులో ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నారు. చంద్రబాబు చేత కాకనే సహాయం తీసుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్కి ఏదో ఉందండి, పవన్ కళ్యాణ్కి లేదని తెలియదు. ఏం లేదంటారు? సన్యాసి రాచుకుంటే బుడిదే రాలుతుంది. అదే కదా. అంటే పవన్ కళ్యాణ్ గారు పొత్తులో ఉన్నారు కన్ఫామ్. అది పొత్తులో లేము, పొత్తు చిత్త అయిపోయింది అనేసి అంటున్నారు కదా. చూడండి, అతని చేత కాకపోవడమే పొత్తు అని తిరుగుతున్నాడు చంద్రబాబు. చేతనైతే ఒంటరిగా పోటీ చేయమనండి. చేత కాకనే షర్మిల గారిని, అన్నా చెల్లెలను విడదీస్తున్నాడు. అది చంద్రబాబు నాయుడు చేస్తున్న పని లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న పని? చంద్రబాబు ఒకటే కదా ఇప్పుడు.
భాష గారు ఒక చిన్న క్వశ్చన్, చెప్పండి. మీకు చంద్రబాబు అంటేనే ఎగురుతున్నారు, ఎందుకని అట్లా? చంద్రబాబు అంటే అతను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కొన్నాడు. ఓకే. అతని పరిపాలన హిందూపురాన్ని గాలికి వదిలేసినాడు. ఇది ఎన్టీ రామారావు గారి నియోజకవర్గం అనే గాలికి వదిలేసినాడు. ఇప్పుడు బాలకృష్ణ వచ్చినాడు, ఇప్పుడు కూడా అలాగే వదిలేసినాడు. 2 సార్లు ఎమ్మెల్యే అయినాడు. ఏం అభివృద్ధి చేయించినాడు బాలకృష్ణ? అంటే ఈ బాలకృష్ణ గారు హిందూపురంకి ఎప్పుడెప్పుడు వస్తాడు, అసలు రాడా? బాలకృష్ణ ఎప్పుడెప్పుడు వస్తాడు, అభివృద్ధికే చూడడానికి కూడా రాడు. పలకరింపులకి, ఫంక్షన్లకి, పెళ్లిళ్ళకి చుట్టపు చూపుగా వస్తాడు. ఫంక్షన్ లా ఎమ్మెల్యే అని పెట్టాలి ఆయనకు. ఫంక్షన్ ఉంటే మాత్రమే వస్తాడు. ప్రజలు ఏ కష్టాల్లో ఉన్నాడు అవన్నీ చూడ్డు. ప్రజలు ఎట్లున్నారు, రైతులు ఎట్లున్నారు, వ్యాపారస్తులు ఎట్లున్నారు. ఏమన్నారు ఇప్పుడు? అంటే మామూలు ఎమ్మెల్యే అంటే ఫంక్షన్లో ఏందన్నారు? ఫంక్షన్ల ఎమ్మెల్యే. ఓహో. ఫంక్షన్లకు మాత్రమే వస్తాడు. ఫంక్షన్లో కూడా ఒక ఎమ్మెల్యే. అంతే అంతే. ఇతని పేరు రాష్ట్రంలోనే ఫంక్షన్ల ఎమ్మెల్యే. అభివృద్ధి చూడు. విద్యార్థులు ఉన్నారు, వాళ్ళు ఏం చదువుకుంటున్నారు, వాళ్ళ అభివృద్ధి ఏమి, వాళ్ళ ఉద్యోగాలు ఏమి ఏ రోజైనా పలకరించినాడా? ఇక్కడ ఇంత పెద్ద ఇండస్ట్రియల్ ఉంది, దాని సమస్యలు ఎప్పుడన్నా చూసినాడా ఒక ఎమ్మెల్యేగా? చూడలే, ఈ రోజుకి ఎప్పటికీ చూడలే. ఫంక్షన్ ఏదన్నా పెళ్ళో ఏదన్నా ఫంక్షన్ ఉంటే ఫంక్షన్ మాత్రం వస్తాడు. దట్ ఈస్ ఫంక్షన్లో ఎమ్మెల్యే బాలకృష్ణ. అంతే అంతే. ఇప్పుడు 2024లో ఈ కంచుకోటను బద్దలు కొట్టి మీరు అధికారంలోకి రాబోతున్నారు కదా, మీ పార్టీలోనే అసమ్మతి ఉంది అంటున్నారు, ఇది నిజమా కాదా? మాది వైఎస్ఆర్సీపీ కుటుంబం. చిన్న చిత్తగా అసమ్మతి అయితే ఉంటుంది. గ్రూప్ రాజకీయాలంటే ఇట్లా ఉంటాయి. మా కుటుంబం లాస్ట్కి చివరికి అందరూ ఏకతాటిపై వస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దాన్ని పెద్దలు ఉన్నారు, పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి గారి సమీక్షిస్తున్నారు, దగ్గరుండి సమీక్షిస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఏకతాటిపై తీసుకొచ్చి హిందూపురం ఎమ్మెల్యేగా ఖచ్చితంగా విజయం సాధిస్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నాడా లేదా అంటే పొత్తులో ఉన్నాడు అంటున్నారు. ఇప్పుడు షర్మిలమ్మ గారు వచ్చారు కాంగ్రెస్ పార్టీ తరఫున. కాంగ్రెస్ పార్టీకి మీ రఘువీరారెడ్డి గారు దగ్గరలోనే ఉన్నారు, 35 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు. దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? రఘువీరారెడ్డి గారిది అప్పుడే ప్రభావం అనేది ఏమైతే ఏమాత్రమూ లేదు. ఇప్పుడు షర్మిలమ్మ గారు వచ్చినారు. షర్మిలమ్మ గారు ఈ వెనకాల ఎవరున్నారు? చంద్రబాబు నాయుడే కదా. అతనికి ముందు నుంచి అలవాటు రాజకీయాల్లో వారి కుటుంబాలను చీల్చడం. ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని చీల్చినారు, హరికృష్ణ గారిని దూరం పెట్టినారు, జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టినారు. నారా కుటుంబం అనేది ఫేమస్ చేసుకుంటున్నారు వాళ్ళు. నందమూరి కుటుంబాన్ని అణిచివేస్తున్నారు. ఆ విధంగా ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో చిచ్చు పెడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభావం ఉంటుందా ఉండదా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభావం అయితే ఏమాత్రం ఉండదండి. ఇప్పుడు రఘువీరారెడ్డి గారు ఉన్నారు, అతనికే తెలుసు కాంగ్రెస్ ఆంధ్ర రాష్ట్రంలో బలపడదని. అన్నీ తెలిసినా అతను రాజకీయాల్లో రాజకీయ చాణక్యుడు ఎవరంటే రఘువీరారెడ్డి గారే. ఒకప్పట్లో రాజశేఖర్ రెడ్డి గారి ముఖ్య శిష్యుడు అనంతపూర్ జిల్లాలో ఎవరంటే రఘువీరారెడ్డి గారే. అలాంటి వానికి అనంతపూర్ జిల్లా గురించి తెలుసు, రాష్ట్రం గురించి అన్ని ఇది కూడా ఉంది అతనికి. అలాంటి వ్యక్తి ఈరోజు తిరుగుతున్నాడంటే అతనికి తెలుసు ముందే కాంగ్రెస్ ప్రభావం అయితే ఏమాత్రం ఉండదు అని. మరి షర్మిలమ్మ గారు ఉన్నారు కదా, ఇప్పుడు రఘువీరారెడ్డి కాకుండా పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలమ్మ గారు వచ్చారు. అవును, ఆమె ముందుకు వెళ్తుంది కాబట్టి కాంగ్రెస్ది ఏదైనా మీకు ఉంటుందా అని? ఎటువంటి ప్రభావం చూపదండి. ఇప్పుడు షర్మిలమ్మ గారు ఏదో వాళ్ళు కాంగ్రెస్ వెనకల చంద్రబాబు ఉసుగొలిపి పంపించినారే కానీ ఆమెకు ఎటువంటి ఆకర్షణ, జనాకర్షణ కానీ, ఓటు బ్యాంక్ కానీ కాంగ్రెస్లో ఎటువంటి ప్రభావం చూపదు. ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపరు. ఒకవేళ చెప్పచ్చు కాంగ్రెస్ అంటే ముస్లిము అది ఇది అని, ఎటువంటి అట్లా ప్రభావం అయితే చూపదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మాకు, ఖచ్చితంగా అతను న్యాయం చేస్తాడు ముస్లింలకు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ఏమాత్రం కూడా బలపడే అవకాశం అయితే లేదు రాష్ట్రంలో. అంటే ఇప్పుడు పొత్తులతో వచ్చిన ఇంకో పార్టీ మీ మీదకి వచ్చిన 2024లో మీరు వేసే అడుగులు ఎలా ఉండబోతున్నాయి? పొత్తులతో వచ్చిన నలుగురు కలిసి పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే అభిమానులు
అతనికి ఉండే ఓటు బ్యాంకు చెక్కు చెదరదు. అతని పట్ల పూర్తిగా విశ్వాసంతో ఉన్నారు ప్రజలు. ఈరోజు పేదలకు పెత్తందారులకు యుద్ధం. పెత్తందారులంతా ఒకటైనారు. ఈరోజు పేదలంతా మేమంతా ఒకటైనాం. మేమంతా పేదలే. జగన్మోహన్ రెడ్డి గారి వెనకలా ఉంటాం ఈరోజు మేము. పెత్తందారులు ఎంతమంది ఉన్నా కానీ వాళ్ళకు ఓటు బ్యాంక్ లేదు. పెత్తందారులకు పేదలకు ఓటు బ్యాంక్ ఉంది. పేదలు ఓట్లు వేస్తారు చాలు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు పెత్తందారులు ఓటు అవసరమే లేదు మాకు. పేదల ఓటు చాలు మాకు. 100% ఈరోజు రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారి అత్యధిక మెజార్టీ సీట్లు వస్తాయి ఈసారి 2024. అత్యధికం అంటే 175, 175. ఎస్, 175 అతని టార్గెట్. ఖచ్చితంగా రీచ్ చేరుకుంటాడు. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్నాడు కదా, ఆ టార్గెట్ ని ఖచ్చితంగా ఛేదిస్తాడు. ఛేదించడానికి ఉన్నటువంటి మీ దగ్గర ఈ ఆయుధాలు ఏంటివి? మాకు పేదలే మా ఆయుధం. పెత్తందారులు కాదు, పేదలే మా ఆయుధం. పేదల ఓటు బ్యాంకే మా ఆయుధం. మేము పెత్తందారులతో జగన్మోహన్ రెడ్డి గారు పేదల వైపే చూస్తున్నాడు కానీ ఎక్కడ కూడా పెత్తందారుల్ని ప్రోత్సహించడం లేదు. ఈరోజు సీట్లు పంచిన మడక్సిరా కానీ సింగనమల్ల కానీ పేదలకే ఇస్తున్నాడు. పెత్తందారులకు ఇవ్వట్లేదు. అందరికీ సమానం చేస్తున్నాడు. అలాంటి విషయంలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పేదల ముఖ్యమంత్రే, పెత్తందారుల ముఖ్యమంత్రి కాదు. సంక్షేమం ఈరోజు చూస్తే సంక్షేమ పథకాలు, అమ్మఒడి, ప్రతి ఒక్క సంక్షేమం, సంక్షేమ పథకాలంటే కరోనా సమయంలో ఒక్క 10,000 ఇవ్వాల్సిన ఎవరు అప్పు ఇచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు హయాంలో ఏం నడిచిందండి? చైన్ లింక్ ఫైనాన్సులు పెట్టినాడు అతను చంద్రబాబు. డ్వాక్రా మహిళల్ని టార్గెట్ చేసినాడు. ఎక్కడైతే డ్వాక్రా మహిళలు ఉంటారో అక్కడ ఒక ఫైనాన్స్ ఏర్పాటు చేసి 10,000కు 1,000 రూపాయలు పట్టుకొని ఇచ్చే ఫైనాన్స్ చంద్రబాబు వెనక ఉండి నడిపించినాడు. అది డ్వాక్రా మహిళల్నే టార్గెట్ చేసినాడు చంద్రబాబు. 10 మంది డ్వాక్రా మహిళలు ఉంటే 1,00,000 రూపాయలు ఇచ్చేది, 10,000 పట్టుకునేది. ఇట్లాంటి నీచ బుద్ధి గల చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళల్ని వాళ్ళ రక్తాన్ని తాగినాడు చంద్రబాబు. ఈ రోజు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు, ప్రతి పేదవాడికి అతను ఏదో విధంగా ముందుకు రావాలి, ఆర్థికంగా బలపడాలి, విద్యాబుద్ధులు నేర్పించాలి పిల్లలకని అన్ని విధాలా ప్రోత్సాహం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు విద్యాబుద్ధులు డెవలప్మెంట్ జరగలేదు, అభివృద్ధి జరగలేదు. ముందు చదువుకుంటే కదా పిల్లలు అభివృద్ధి, దేశ అభివృద్ధి ముందు ఉండాలి అంటే ముందు ఆర్థికంగా కాదు, విద్యాబుద్ధులు ముఖ్యం. ఈరోజు మంచి విద్య నేర్చుకుంటే ఈడ హిందూపూర్లో కాకుంటే ఆంధ్ర రాష్ట్రం కాకుంటే వేరే దేశంలో పోయినా కూడా బతకగలుగుతాడు అతను. ఇక్కడ బతకడానికి చదువు ముఖ్యం కదా. విజన్ ఉన్న ముఖ్యమంత్రి ఎవరంటే మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇంకో 20 సంవత్సరాలకు స్కూళ్ళన్నీ బాగా కార్పొరేట్ కంటే ఇంకా ఎక్కువ బాగా విద్య నేర్పించాలనే ఆకాంక్షతోనే అతను. ఏమన్నారు? విజన్ ఉన్న ముఖ్యమంత్రి. విజన్ ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే పాయిజన్ జగన్మోహన్ రెడ్డి, విజన్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు వాళ్ళు. వాళ్ళ టీడీపీ తమ్ముళ్ళు ఏదో చెప్తారండి, పాయిజను జగన్ అది ఇది అని. ఈ రోజు చూస్తున్నాం ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి పిల్లల్ని ఎట్లా ముందు విద్యాబుద్ధులు ఎట్లా నేర్పించాలి. వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం కావాలా, వాళ్ళకి సిబిఎస్ఈ కాకుండా ఇంకా అప్గ్రేడ్ ఉన్న సిలబస్ కూడా మొన్న చెప్పినారు నేషనల్ మీడియాలో. ఐసిఎస్సి స్థాయి సిలబస్ ను నేను తీసుకొని పోతున్నాను. ఐసిఎస్సి అంటే చంద్రబాబుకి తెలియదు, వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటాడు. పేద పిల్లల్ని ఎవరండి చదివిస్తారు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి పేద పిల్లాడు కూడా మంచి చదివి అతను ఉద్యోగాలు అభివృద్ధి ఇక్కడ కాదండి, మంచి చదువు ఉంటే ఇక్కడ కాకుంటే దేశంలో ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగాలు వస్తాయి. ఈడే అభివృద్ధి జరగాల, ఈడే ఉద్యోగం చేయాలనేది ఇప్పుడు అంతా కాన్సెప్ట్ లేదు కదా. మంచి విద్యా బుద్ధులు ఉన్నాడు ఇక్కడ కాకుంటే అమెరికా కాకుంటే లండన్ అవుట్ ఆఫ్ ఎక్కడైనా చదువుకుంటాడు. అతనికి విద్యా బుద్ధినే లేకుంటే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆలోచన విధానం చూసుకుంటే భవిష్యత్తులో పిల్లలకి ఏం కావాలా, విద్యార్థులకు ఏం కావాలా, వైద్యం ఎట్లా అందించాలా అనే దాని మీద పూర్తిగా దృష్టి పెట్టినారు. ఈరోజు చూస్తున్నాం విద్యా విధానంలో ఎటువంటి నాడు చూసుకుంటే గతంలో చూసుకుంటే స్కూల్ ఎలా ఉండేవి, ఈరోజు స్కూల్ ఎలా ఉన్నాయి, దాని మీద పూర్తిగా ఫోకస్ పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చూస్తున్నాం ఇంగ్లీష్ మీడియం. చంద్రబాబు చూస్తే ఇంగ్లీష్ మీడియం వద్దంటాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియంతోనే మన భవిష్యత్తు బాగుపడుతుంది అంటున్నారు. అది వాస్తవం 100%. ఈరోజు ఇంగ్లీష్ ఉంటేనే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు చూస్తున్నాము
ముఖ్యంగా మనం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నారు విద్యా విధానంలో ముందు చూపు పూర్తిగా అతనికి మన పిల్లలు బాగుండాలా, మన భవిష్యత్తు బాగుపడుతుంది అనే దానిపైనే దృష్టి పెట్టినాడు. ఇంకోటి వైద్యంలో చూస్తున్నారు ఈరోజు ఆరోగ్యశ్రీ ఎలా ఉంది, ఇంతకు ముందు ఎలా ఉండేది చంద్రబాబు పీరియడ్ ఉన్నప్పుడు. ఈ రోజు చూడండి 25 లక్షల రూపాయలు ఇస్తున్నాడు. ప్రతి ఏదైనా చేయించుకోండి మీరు, ఎన్నో విధాల అమలు చేస్తున్నాడు. అలాగా ఉంది ఈరోజు విద్యా విధానం. భాషా గారు, ప్రస్తుతం మీ హిందూపురం నియోజకవర్గంలో అసమ్మతిని ఏ విధంగా మీరు కలుపుకొని వెళ్తారు ముందుకి? వైఎస్ఆర్సీపీ కుటుంబం దీంట్లో చిన్న చిన్న మనస్పర్ధలు ఉండొచ్చు. నాకు ప్రాధాన్యత ఇవ్వలేదని, నాకు పదవి ఇవ్వలేదనో అలాంటి చిన్న చిన్న ఇవి ఉండొచ్చు, కానీ అందరూ కలిసి పనిచేస్తారండి. ఓకే, మొత్తానికి హిందూపురంలో మైనార్టీ శాతం ఎన్ని ఓట్లు ఉండొచ్చు? మైనార్టీలో మెజార్టీ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు హిందూపురం మండలంలో తీసుకుంటే మున్సిపాలిటీ అండ్ మండలంలో 60,000 పైన ఓట్లు ఉన్నాయి. అలాగే లేపాక్షి మండలంలో తీసుకుంటే 10,000 పైన ఓట్లు ఉన్నాయి. చిలమత్తూరు మండలంలో 20,000 పైన ఓట్లు ఉన్నాయి. సుమారుగా మెజార్టీ స్థానంలో ఓటు శాతం మన ముస్లిం మైనార్టీలు ఉందండి. అంటే ఈ మైనార్టీస్ ఎటువైపు అంటారు? అంటే మైనార్టీస్ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వైపే ఉంటారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వైపే ఉంటారు ఖచ్చితంగా. చంద్రబాబు సైడ్ ఉండరంటారు? చంద్రబాబు సైడ్ ఎట్లా ఉంటారండి, అతను ఏం చేసినాడనే ఉంటారు చెప్పండి. ఇంతవరకు మైనార్టీలకి హిందూపురంలో ఏదైనా పదవి ఇచ్చినాడంటే అది ఏది మన వైస్ చైర్మన్ ఇవ్వడానికి కూడాను చివరి 3 నెలల్లో వైస్ చైర్మన్ ప్రకటించినాడు ఒక ముస్లిం మైనార్టీకి. అంతవరకు పూర్తి 5 ఏళ్ల కాలంలో ఒక్క పదవి ఇవ్వలే చంద్రబాబు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చూడండి, మైనార్టీలని మన ఎమ్మెల్సీ గారిని ఓడిపోయిన వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చినాడు, అలాగే వైస్ చైర్మన్ ఇచ్చినాడు, మెజార్టీ స్థానంలో కౌన్సిలర్లు ఉన్నారు, ఎన్నో పదవులు ఇచ్చినాడు హిందూపురంలో. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీల పట్ల చాలా ప్రత్యేక దృష్టి చూస్తున్నాడు, మంచి చేస్తున్నాడు, అన్ని పదవులు ఇస్తున్నాడు, అన్ని రంగాల్లో ముందుకు పోవడానికి ప్రోత్సహిస్తున్నాడు. ఇప్పుడు హిందూపురంలో జనసేన పార్టీ ఒంటరిగా, అంటే జనసేన పార్టీ వస్తే ఎలా ఉంటుంది? హిందూపురంలో జనసేన పార్టీ ఆడుందండి. నోటాకు పడినన్ని ఓట్లు పడుతున్నాయి. లాస్ట్ టైం చూస్తున్నారు కదా, నోటాకు ఎన్ని పడినాయి? 2,000 పడితే ఇంకో 200-300 ఎక్కువ పడి ఉండొచ్చు అంతే. వాళ్ళకు ఇప్పుడు బూతులు 250 బూతులు ఉన్నాయి. దాంట్లో ఉన్న వాళ్ళు కూడా వేయట్లేదే, బూత్ ఏజెంట్లు కూడా వాళ్ళకి ఓట్లు వేయట్లేదు జనసేనకే. ఇప్పుడు 250 బూతులు ఉంటే దాంట్లో ఇద్దరు బూత్ ఏజెంట్లు ఉంటే వాళ్ళ ఫ్యామిలీ ఓటు వేస్తే ఎన్ని ఓట్లు అవుతాయి? 5,000, 6,000, 10,000 ఓట్లున్నా అవుతాయా? మరి అవి కూడా పడట్లేదే. నువ్వు పెట్టుకున్న బూత్ ఏజెంట్లు కూడా జనసేన పార్టీకి వేయట్లేదు ఓట్లు. మరి పొత్తు బలపడుతుందా లేదంటే ఎట్లా? పొత్తులే చిత్తులే ఏందుందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, సినిమాలు అక్కడ నడవకపోగా ఈడొచ్చి ఏదో రాజకీయాల్లో ఏదో సంపాదించుకుందామని వచ్చినాడే గాని ప్రజలకు సేవ చేద్దామనే మనస్తత్వం అయితే అతనికి లేదు. దాన్ని చంద్రబాబు ఏదో బూతుగా బొమ్మగా చూపించి పవన్ కళ్యాణ్ చాలా ఫాలోయింగ్ ఉంది, జనాలు బాగొస్తారు, చూసేకొస్తారు, ఓట్లు లేరు, పిల్లలు వస్తారు చూసేకి, ఓట్లు వేయరు కదా. దాన్ని చంద్రబాబు నాయుడు వాడుకోవాలని చూస్తున్నాడు. ఇద్దరు వాడుకుంటే జీరోనే అవుతారు. 0 కలిస్తే జీరోనే, అంతే అంటారా? 0+0 జీరోనే కదా. ఇప్పుడు మీకు నియమించినటువంటి ఇన్ఛార్జిని, మీకు ఇచ్చినటువంటి ఇన్ఛార్జి, అవును, వారికి మీ సపోర్ట్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఇక్కడ దీపికా గారిని నియమించినారు. పెద్దిరెడ్డి గారు దగ్గరుండి పర్యవేక్షించి వాళ్ళని పంచాయతీ తిరిగి వాళ్ళు ఎట్లా విజయం సాధించాలా అనే దానిపై ప్రత్యేక దృష్టి సాధించినాడు. అలాగే సీఎం గారు కూడా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హిందూపురాన్ని ఎట్లాగైనా ఈసారి మనం కంచుకోట పగలగొట్టాలా, విజయం సాధించాలా 2024 అని ప్రత్యేక దృష్టితో చూస్తున్నారు. అదేవిధంగా మా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు మంత్రివర్యులు గౌరవనీయులు, వారు కూడాను దగ్గరలోనే ఇంకో 4 రోజులు వస్తున్నారు. అందరినీ కలిసి ఈ గ్రూప్ రాజకీయాలనేవి దూరం చేసి ఒక్కతాటిపై తీసుకొచ్చి హిందూపురం గెలుపుకు కృషి చేస్తారు. ఖచ్చితంగా గెలుచుకుంటాం. అంటే మీ వైసీపీ పార్టీ వాళ్ళు, అంటే మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, మరి మీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా మీ జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ వచ్చేసి కుప్పము, హిందూపురము, ఇవేనా?
హిందూపురము ప్రత్యేకంగా చూస్తున్నాడు. ప్రత్యేకంగా ఎందుకంటే అంటే ఇప్పుడు 40 సంవత్సరాలు వీళ్ళు పీకింది ఏం లేదు. అదేనండి ఇప్పుడు ప్రత్యేకంగా అంటే ఇప్పుడు 40 సంవత్సరాల నుంచి టీడీపీని మనము గెలిపిస్తున్నాం. వాళ్ళు ఏం పీకినారు? అభివృద్ధి ఎక్కడుంది చూడండి, పదండి తిరుగుదాం, బాలకృష్ణకు రమ్మనండి. ఏం అభివృద్ధి చేస్తున్నాడు? రోడ్లు చూడండి, విద్యా విధానము కానీ, హాస్పిటల్స్ కానీ. మేము ఈ రోజు ప్రతి దానికి బెంగళూరు వెళ్లాల్సి వస్తుంది వైద్య పరీక్షల కోసము, దేనికోసమైనా కానీ. ఏదన్నా చిన్న యాక్సిడెంట్ అయితే డాక్టర్ బెంగళూరు, అనంతపురం రాసిస్తాడు. నువ్వు డెవలప్ చేయంటే ఎందుకు పోల్సి వస్తుంది? వచ్చినప్పుడు అడిగిండొచ్చు కదా, అప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు అడిగిండొచ్చు కదా వాళ్ళని ఏం అడుగుతారండి? అడిగినాము. ఆ ఫంక్షన్ కి వచ్చినప్పుడు, ఏదైనా ఫంక్షన్ కి వచ్చినప్పుడు పాలయ్య ఫంక్షన్లకి పెళ్లిళ్ళకి వస్తాడు కానీ అప్పుడు అడిగిండొచ్చు కదా. వస్తాడు, కొడతాడు కదా, వాళ్ళ కార్యకర్తలనే కొడుతున్నాడు. వీడు మెంటల్ బాలయ్య అని వాళ్ళ కార్యకర్తలే కొట్టించుకుంటున్నారు. మనం ఎందుకు అడగాలి వాళ్ళని? అందుకని వదిలేసినారంటారు. అతను మెంటల్ పెట్టినారు. ఈడ కార్యకర్తల్ని కొడుతున్నాడు. ఇంకేం అడుగుతారు? అతన్ని ప్రశ్నించకపోతే కొడతాడంట. బాలకృష్ణ పరిస్థితి అది. అది ఇప్పుడు ఓటుతో చెప్తారా? ఖచ్చితంగా ఈసారి ఓటుతోనే మీరు కొడతారు, బుద్ధి చెప్తాం బాలకృష్ణకి. ఇది ఇప్పుడు 2024లో వైసీపీ జెండా హిందూపురంలో ఎగరబోతుంది. 100% ఎగిరిస్తామండి. ఖచ్చితంగా ఎగరబోతుంది కాదు, ఎగిరిస్తాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. గెలిపిస్తాం. చెప్తా హిందూపురం గురించి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 680 కోట్లతో మంచినీటి తాగునీటి పథకాన్ని తీసుకొచ్చినాడు. ఆ రోజు ఎట్లా ఉన్నదంటే వీళ్ళ 40 ఏళ్ళలో పాలించినారు కదా టీడీపీ ఎమ్మెల్యే గాని చంద్రబాబు గాని. ఈ రోజు చూసుకోండి, 680 కోట్లతో టీడీపీ ఎమ్మెల్యే గెలిపించకపోయినా ఈడ రాజశేఖర రెడ్డి గారు మంచినీటి పథకాన్ని తీసుకొచ్చినారు. ఈ రోజు చూడండి, బాలకృష్ణ 100 కోట్లతో ఏమో తీసుకొచ్చినారు, అప్పు పెట్టినాడు. 100 కోట్లు అప్పు పెట్టి ఈ రోజు మున్సిపాలిటీ ఖజానాలో సుమారుగా ఎంతైతే వసూలవుతుందో దానికి ఇంట్రెస్ట్ కట్టాలా, ప్లస్ అసలు కట్టాలా. విజయ్ గారు, హిందూపురం అభివృద్ధి గురించి మీరు అడుగుతున్నారు కదా. రాజశేఖర రెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయితేనే హిందూపురానికి మంచినీటి సౌకర్యం లేదు. ఆ రోజు ఇన్ని రోజులు టీడీపీ పాలన కొనసాగించినా కూడాను నీటి సౌకర్యం లేకుంటే 680 కోట్లతో మంచినీటిని తీసుకొచ్చినాడు రాజశేఖర రెడ్డి గారు. అదొకటి తప్ప తర్వాత ఏం చేస్తున్నారండి వీళ్ళు? ఇంకొకటి ఈయన కొత్తగా తీసుకొచ్చినాడు ప్రాజెక్టు బాలకృష్ణ, దానికి అప్పు పెట్టినాడు. ఎవరి హయాంలో చేసినాడు అది? మొన్న 2014లో తీసుకొచ్చినాడు. వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు డబ్బులు కట్టినాడు అంటే అప్పు పెట్టినాడు. ఈ రోజు మనం గుత్తలు కట్టే అన్ని డబ్బులు మున్సిపాలిటీ ఏదైతే కలెక్ట్ చేస్తుందో పూర్తి మొత్తాన్ని ఆ మంచినీళ్ళ కోసం పడుతున్నారు. అంటే ఆయన చేసిన అప్పు మీరు తీరుస్తున్నారు? అవును. అది కూడా చేత కాని ఎమ్మెల్యే మా బాలకృష్ణ. నీళ్లు కూడా తెప్పించి అప్పు పెట్టిన ఎమ్మెల్యే అంటే ఎవరంటే మా బాలకృష్ణనే. 40 ఏండ్లు అయిందండి గెలిపించి. 40 ఏండ్ల నుంచి కంటిన్యూగా గెలిపిస్తున్నాము. అభివృద్ధి ఏం చేస్తున్నారు చూపిమనండి. ఏ ఒక్క అభివృద్ధి అయినా చేస్తున్నారా హిందూపురంలో? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చూపిలేదా? అధికారంలోనే ఉన్నారు కదా వాళ్ళు. అప్పుడు అంటే గతంలో 2014 అదే ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు చూపిమనండి. ఇంతవరకు ఏదైనా చేస్తున్నారా అంటే ఏది చేయలే. అతను చెప్పినాడు 2014 వాగ్దానాలు, క్యాన్సర్ హాస్పిటల్ కట్టిస్తాను అని. ఏది లేదు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్నాడు, ఏది లేదు. మేనిఫెస్టోలో ప్రకటించినాడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, క్యాన్సర్ హాస్పిటల్, ఇవన్నీ ప్రకటించినాడు. దీంట్లో ఏది కూడా అమలు చేయలేదు ఇంతవరకు ఆయన. ఇప్పుడు 2024లో మీరు వస్తే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? 2024లో మేము వస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రోడ్లు, విద్యా విధానంలో ఏదైనా కాలేజీలు తక్కువ ఉంటే కాలేజీలు కూడా. ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు హిందూపురంకి? డ్రైనేజీలు, విద్యా విధానంలో ఏమైనా కాలేజీలు కావాలంటే కాలేజీలు. అవును. ఇంకా ఏ అభివృద్ధి? రోడ్లు కూడా మనకు సరిగ్గా లేవండి. ఆ రోడ్లు కూడా మేము ఈ వచ్చిన 5 ఏళ్లలోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమైన రోడ్లు ఏవైనా ఉన్నాయంటే లేపాక్షి రోడ్డు, ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు. ఇంకా మున్సిపల్ లిమిట్ లో ఉన్న రోడ్లు కూడాను ఖచ్చితంగా డెవలప్ చేస్తాం. ఒక్కసారి హిందూపురం ప్రజలు మాకు ఒక్కసారి అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా హిందూపురాన్నే మార్చేస్తాం మేము. హిందూపురాన్ని అంటే మినీ బెంగళూరు అభివృద్ధి. ఇప్పుడు బెంగళూరు చూస్తూ ఇక్కడ చూస్తున్నారు హిందూపురం ప్రజలు. మినీ బెంగళూరు. అవును, ఈ రోజు చూస్తున్నారు కదా బెంగళూరులో ఎట్లా రోడ్లు ఉంటాయి, ఎట్లా ఉంది లైటింగ్. ఇక్కడ ఈ వ్యవస్థ చూడండి ఎట్లున్నాయి రోడ్లు. ఈ డెవలప్మెంట్ చూడండి. 40 ఏండ్ల నుంచి హిందూపురం ప్రజలు ఓట్లు వేస్తా ఉన్నా టీడీపీకి. ఏ మాత్రం కరుణించాడో బాలకృష్ణ. వస్తాడు, చుట్టపు చూటుగా పోతున్నాడు, ఫంక్షన్లకు వస్తాడు. అభివృద్ధి ఏమైంది? రోడ్లు ఏమైంది?
ఇక్కడ వైద్య విధానం ఎట్లుంది, విద్యా విధానం ఎట్లుంది, కార్మికులు ఎట్లున్నారు, రైతులు ఎట్లున్నారు, ఏదే పట్టించుకోడు. అడిగితే కొడతాడా? అడిగితే కొడతాడు, వాళ్ళ కార్యకర్తలనే కొడతాడు. అలాంటి వ్యక్తి బాలకృష్ణ. మెంటల్ బాలకృష్ణని ఎమ్మెల్యే చేసి మనం ఏది అడిగితే ఏది ఇస్తారండి? ఇప్పుడు వాళ్ళ కుటుంబం తరపున ఆయన కాకుండా వేరే వాళ్ళు ఎవరు వచ్చినా అదే విధంగా ఉంటుందా లేకుంటే ఎట్లా? ఇప్పుడు 40 ఏండ్లలో ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కొద్దిగా అభివృద్ధి జరిగింది, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు. దాని తర్వాత ఎవరైతే హరికృష్ణ కానీ, ఈయన అతని పీరియడ్లో ఉన్న రంగనాయకులు కానీ, అతని పీరియడ్లో ఉన్న అబ్దుల్ గనీ కానీ, అతని పీరియడ్లో 2 సార్లు బాలకృష్ణ కానీ టీడీపీ హయాంలో ఎక్కడ అభివృద్ధి జరిగింది? మీరు ఏం ప్రాజెక్టులు తీసుకొచ్చినారు? ఎన్ని కాలేజీలు కట్టినారు? ఇది చూపిమనండి. ఏమీ లేదు. మనం ఏదన్నా మంచి స్కూల్ పోవాలన్నా వేరే కర్నూలుకో తిరుపతికో వెళ్లాల్సిందే కాలేజ్కి. వైద్యం కోసం వెళ్ళాలన్నా ఈ రోజుకి అనంతపురం బెంగళూరు వెళ్లాల్సిందే. ఇంకా ఏదన్నా ఉద్యోగాల కోసం కూడా బెంగళూరు హైదరాబాద్ వెళ్లాల్సిన రోజే. హిందూపూర్లో అభివృద్ధి ఉండింటే మేము వేరే ఊరికి వెళ్లాల్సిన పనే ఉంది. అంతే అంటారు. అయితే ఇప్పుడు మీరు 2024లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తారు? ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని జెండాను ఎగరేస్తాము, అభివృద్ధి సాధిస్తాము కూడా. హిందూపురం అనేది ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలి, ఒక ఎమ్మెల్యే ఉంటే ఎట్లా డెవలప్మెంట్ జరుగుతుంది, ఎట్లా సమస్యలు తీరుస్తాడు, ఇవన్నీ ఇంతవరకు టీడీపీ ప్రభుత్వం 40 ఏండ్లలోనే చూస్తున్నారు కదా. ఒక్కసారి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని గెలిపిస్తే ఒక ఎమ్మెల్యే ప్రజలతో ఎలా ఉండాలి, వాళ్ళ సమస్యలు ఎట్లా తీర్చగలుగుతాడు, అధికారులతో సమన్వయం ఎట్లా చేస్తాడు, ఇవన్నీ ఒక్కసారి గెలిపిస్తే చాలు. ఇప్పటివరకు టీడీపీ ఎమ్మెల్యే చేసిందంతా అదే. పిఎల్ పెడతారు, ఒక్క అభివృద్ధి పనులు చేయరు, వాళ్ళ సంపాదన చూసుకుంటారు. కానీ ఒక్కసారి హిందూపురంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని గెలిపిస్తే ఎట్లా ఎమ్మెల్యే అనేవాడు ఎట్లా ఉండాలనేది చూపిస్తామండి. హిందూపురం పట్టణ ప్రజలకు మీరు ఏమైనా చెప్పాలనుకున్నారా? హిందూపురం నియోజకవర్గ పట్టణ ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా, మా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి ఒక్కసారి మీరు ఓటు వేసి గెలిపించినారంటే ఒక ఎమ్మెల్యే అనేవాడు ఎలా ఉండాలి, అభివృద్ధి ఎలా చేపించాలి, రోడ్లు ఎలా ఉండాలి, మన విద్యా విధానం, మన తోటి రైతులు, వ్యాపారస్తులు వీళ్ళందరితో మమేకమై, అధికారులతో మమేకమై ఎట్లా అభివృద్ధి సాధించాలో ఒక ఎమ్మెల్యే అనేవాడు ఎట్లా ఉండాలో అని చూపిస్తామండి. అంతే అంటారు? ఖచ్చితంగా చూపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ భాషా గారు. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ.